పాటలు రాయడం అంటే మాటలు కాదు. మరి ఎంతో పరిజ్ఞానం ఉంటే తప్ప ఆ ప్రపంచంలోకి మనం అడుగు పెట్టలేము. అలాంటిది మరి 2 సినిమాలకి పాటలు రాసినా కానీ ఒక పవర్ స్టార్ సినిమాకి పాటలు రాయడంలో ఉండే ప్రత్యేకత వేరు. అవకాశం రావడం కూడా ఒక అదృష్టంగా చెప్పాల్సొస్తుంది. మరి రాంబాబు గోచాల గారికి అలాంటి అవకాశం, అదృష్టం వచ్చింది. మరి 'అసుర హననం' పాట ఎంత పెద్ద హిట్టో మనకు తెలుసు 'హరిహర వీరమల్లు'లో. ఈరోజు మన గెస్టు రాంబాబు గోచాల గారు. ఆయనతో మాట్లాడి ఈ అవకాశం ఎలా వచ్చింది, ఆయన ఈ పాట ప్రయాణం ఎలా మొదలుపెట్టారు అనేది చూద్దాం. హాయ్ అండి. హాయ్ అండి. నమస్తే. పవర్ స్టార్ సినిమాకి పాటలు రాసే అవకాశం రావడం అనేది మామూలు విషయం కాదు. పైగా కీరవాణి గారు, ఆస్కార్ విన్నర్ అయిన కీరవాణి గారి స్వరకల్పనలో మీరు పాట రాయటం అనేది ఎలా వచ్చింది? ఈ అవకాశం ఏంటి? అంటే ఈ అవకాశం నాకు డైరెక్టర్ జ్యోతికృష్ణ గారి ద్వారా వచ్చింది. 'హరిహర వీరమల్లు' ఆయన ఇదివరకు 'రూల్స్ రంజన్' అని ఒక సినిమా చేశారు. కిరణ్ అబ్బవరం హీరోగా, కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి గారు. దాంట్లో వాళ్ళిద్దరిది ఒక రొమాంటిక్ సాంగ్ ఉంటుంది. 'సమ్మోహనుడా పెదవిస్తా నీకే' అని అది చాలా పెద్ద హిట్ అయిందండి ఆ పాట. రీల్స్లో, ఇన్స్టాల్లో అన్ని బాగా ట్రెండ్ అయింది. హీరోయిన్ గారు కూడా స్టెప్స్ వేసి అవన్నీ చేస్తే చాలా బాగా జనాల్లోకి ఎక్కడ చూసిన విపరీతమైన రీల్స్ అలా బాగా హిట్ అయింది. అప్పుడు ఆ సినిమా కో డైరెక్టర్ గారు రంగనాథ్ గారు, జ్యోతికృష్ణ గారు అప్పుడు నాకు 'రూల్స్ రంజన్'కి ఇచ్చారు. నేను వాళ్ళిద్దరికి టచ్లో ఉన్నాను. టచ్లో ఉండి నేను కో డైరెక్టర్ రంగనాథ్ గారికి, సార్ జ్యోతి గారికి చెప్పండి, నేను పవన్ కళ్యాణ్ సినిమాకి రాస్తాను అంటే, చెప్తానులే రాంబాబు అన్నారు. నేను జ్యోతి గారికి కూడా ఫాలోఅప్ చేస్తూ ఉన్నా వాట్సాప్లో. ఒక 2-3 సార్లు ఆఫీస్కి వెళ్ళి కలిశాను. కలిస్తే ఇది చాలా పెద్ద సినిమా, కీరవాణి గారి మ్యూజిక్, కీరవాణి గారి దగ్గరికి ఇప్పుడు నేను నిన్ను తీసుకెళ్ళి చెప్పలేను, నేను కొంచెం అయిన తర్వాత నాకు ఆయనతో ర్యాపో పెరిగిన తర్వాత ఏదైనా ట్రై చేద్దాము అన్నాడు. సరే సార్ అన్నాను. కలిసి వచ్చేసాను. తర్వాత మళ్ళీ ఆఫీస్కి వెళ్ళానండి. ఆఫీస్కి వెళ్తే వాళ్ళు సరే అని ఎడిటింగ్ జరుగుతుంది పక్కనే, కొన్ని విజువల్ చూపిస్తానని తీసుకెళ్లారు ఎడిటింగ్ రూమ్లోకి, ఆఫీస్లోనే. అవి చూడగానే నేను అసలు ఇక స్టన్ అయిపోయాను. అంటే చాలా భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఓకే, చాలా బాగున్నాయి. ఇంకా నేను చూసి వచ్చి, సార్ నేను ఈ సినిమాకి రాస్తున్నాను సార్, నేను రాస్తానని కాన్ఫిడెంట్గా చెప్పాను. సరే రాయి, కాకపోతే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు ధర్మం కోసం పోరాడుతూ ఉంటారు, బయట కూడా సనాతన ధర్మం కోసం పోరాడుతూ ఉంటారు. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఆయన అక్కడ ఆ మొఘల్ సామ్రాజ్యం ఔరంగజేబు వాళ్ళని ఎదుర్కోవటానికి వెళ్తూ ఉంటాడు. వెళ్ళి అక్కడ ఆ యాక్షన్ సీక్వెన్స్, ఎలివేషన్స్, చాలా భీకరమైన పోరాటం అవన్నీ ఉన్నాయి అక్కడ. అవన్నీ చూపించారు నాకు. దానికి తగ్గట్టుగా ఒక మంచి లిరిక్స్ రాయి, అంటే రెగ్యులర్గా ఉండకూడదు, చాలా వెయిట్ ఉండాలి. పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ని ఇది చేసుకుంటూ సినిమాకి ఈ పాట అసలు చాలా పెద్ద హెల్ప్ అవ్వాలి, ఆ విధంగా థింక్ చేసి రాయి అని చెప్పారండి. నేను కొంచెం దాన్ని ఛాలెంజ్గా తీసుకుని నేను ఆ పాటని మొదలుపెట్టి దాన్ని కంప్లీట్ చేశాను. అంటే ఎన్ని రోజులు పట్టింది రాయడానికి? ఒక 3-4 డేస్ పట్టింది. ఎందుకంటే పదాలు గాంభీర్యం ఉంది. అవునవునవును. నేను సాధారణంగా పాట లిరిక్స్ చూడంగానే రామజోగయ్య శాస్త్రి గారు రాశారేమో అనుకుంటారు అందరూ కూడా. నేను కూడా అలాగే అనుకున్నాను. తర్వాత చూస్తే మళ్ళీ రాంబాబు గోచాల అని ఉంది. అయితే నేను ఫస్ట్ అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆ సీక్వెన్స్లో వచ్చినప్పుడు, మా కోసం ఎవరన్నా వస్తే బాగుండు అనుకునే టైంలో పవన్ కళ్యాణ్ గారు వస్తారు. అంటే ఒక దేవుడు వచ్చినట్టు అనమాట. నేను ఏం చేశానంటే ఫస్ట్ స్టాంజా ఒక భగవంతుడి అవతారం వస్తుంది అన్నట్టుగా, ఒక సాకిలాగా తీసుకుందాం అన్నట్టుగా మనం ఒక సినిమాకి ఇంట్రడక్షన్, ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్ ఎలా రాసుకుంటారో, ఈ పాట విషయంలో నేను స్టార్టింగ్ పల్లవి, ఒక హై ఇచ్చే మూమెంట్ చరణం, ఎండింగ్లో బేభత్సంగా ఒక రేంజ్లో తీసుకెళ్ళాలి అన్నట్టుగా నేను కూడా ఒక 4 స్టాంజాలుగా అనుకుని ఆ ఫస్ట్ ఎలా స్టార్ట్ చేశానంటే, ఒక భగవంతుడి అవతారం వస్తుంది అన్నట్టుగా, వజ్రదేహాయ రౌద్రరాధేయ భభ్రురూపాయ ఉగ్రవ్యాఘ్రాయ త్రిపురనాశకాయ క్షిప్రదగ్ధాయ
అలా తీసుకున్నాను ఆ సాకి. తీసుకున్న తర్వాత పల్లవికి వెళ్ళాలి. అప్పుడు ఇంకా ఇంకా పవర్ఫుల్గా ఉండాలి, మెయిన్ లిరిక్స్లోకి వెళ్ళాలి. అప్పుడు కొంచెం శివుడిది శివతాండవం లాంటిది ఏదన్నా అలాంటిది తీసుకుంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పవర్కి తగ్గట్టు ఆ శివుణ్ణి మనం యాడ్ చేస్తే ఇంకా పరమేశ్వరుడు పవనేశ్వరుడు ఇద్దరిని బ్యాలెన్స్ చేసినట్టు ఉంటుందని చెప్పి అప్పుడు ప్రళయకాల రుద్రుడల్లే తాండవించు భైరవం గగనమైన భువనమైన దద్దరిల్లు రౌరవం నిసిని చీల్చు క్షిద్రుడల్లే ఉద్భవించు ఆయుధం రక్షకైన శిక్షకైన చొచ్చుకెళ్ళు రణధ్వనం ధిమిత 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 ధిమి 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 అలా పల్లవి. ఓకే, అంటే ట్యూన్ ముందే ఇచ్చారు మీకు? ఇవ్వలేదు, ట్యూన్కి రాయలేదు. జస్ట్ నేను ఒక 4 స్టాంజాలుగా రాసుకున్న దాన్ని కీరవాణి గారు పాట లిరిక్స్ ని ఓకే అయిన తర్వాత దాన్ని ఈయన ఒక రేంజ్ లో తీసుకెళ్ళాడండి. అలా అలా సాకి అంటే ఇంత పదాలు బరువైన పదాలు రాయటం కూడా ప్రసవ వేదన అంటే నాకు ఈ సినిమా ఇచ్చిన సందర్భం, ఈ సినిమాకి పాట రాయమని నాకు వచ్చిన అవకాశం, అలాగే దీనికి పనిచేసే సంగీత దర్శకులు మహానుభావుడు, భారతదేశం గర్వించదగ్గ సంగీత దర్శకుడు, ఆస్కార్ విన్నర్, బాహుబలి, RRR, మగధీర్ ఇలాంటి ఎన్నో, మన చిన్నప్పుడు మేజర్ చంద్రకాంత్ పుణ్యభూమి నా దేశం సాంగ్ అదే నాకు ఇన్స్పిరేషన్. అలా ఒక రేంజ్ సినిమాలు చేసిన ఆయన. నేను అలాగే పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ పాన్ ఇండియా సినిమా, చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా, ఏఎం రత్నం గారు చాలా భారీగా ఖర్చు పెట్టి తీస్తున్న సినిమా అదొకటి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బయట చాలా క్రేజ్ ఇండియా మొత్తం మీద. ఇన్ని ఉన్నాయండి మైండ్లో. ఓకే, ఇట్లన్నిటిని నేను సాటిస్ఫై చేయాలి. పాట బయటకు వచ్చిందంటే ఈ పాట రాసింది ఎవ్వరు అని అందరూ మాట్లాడుకోవాలి. నేను ఇదే పెట్టుకున్నానండి మైండ్లో. ఎందుకంటే లిరిక్ అంత వెయిట్ ఉండి అంత పదాలు ఉంటేనే అందరికీ నచ్చుతుంది. ఇప్పుడు నేను కీరవాణి గారి దగ్గర నేను గెలవగలగాలి అంటే, గెలవగలగటం అంటే నా పాట ఓకే అవ్వాలి, ఆయనకి నేను రాసింది నచ్చాలి అంటే నేను ఏదో సంథింగ్ గట్టిగా చెయ్యాలి అని చెప్పి డిసైడ్ అయ్యి, మీకు చెప్పాను కదా ఒక సినిమా ఫార్మేట్, సినిమాకి స్క్రిప్ట్ రాసుకున్నట్టు, ఇంట్రడక్షన్, ఇంటర్వెల్లో హై, ప్రీ క్లైమాక్స్లో ఎపిసోడు, మళ్ళీ క్లైమాక్స్లో ఒక రేంజ్లో, అలాగే ఈ పాటకు కూడా నేను అలాగే రాసుకున్నాను. ఫస్ట్ ఇంట్రడక్షన్ అది వజ్రదేహాయ, అది తర్వాత ప్రళయకాల రుద్రుడల్లే, అది తర్వాత మళ్ళీ మధ్యలో ఇంకో హై కావాలి కదా, రారా అసురులే ముసురుకోగా, రారా అహితులే కసురుకోగా, రారా ఇదేంటి అలా ఒక పెద్ద ఒక రేంజ్ లో చేసేవండి అది.